పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో కడబూరా రోగునే త్వరలోనా, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, అదిగదిగో రారాజు రానుండే మేఘాన, ఇక వేదన బాధకు వీడ్కోలు, ఇక వేదన బాధకు వీడ్కోలు, మరో యుగాల జగాల సంఘ వేడుకలు నేడే నీకు ఆహ్వానం. శుద్ధుడవవు యేసు రక్తాన, శుద్ధుడవవు యేసు రక్తాన, రేపటి యుగాల ప్రతి అడుగు తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా, తెలుసుకో ప్రకటన గ్రంథ ధ్యానానా. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో ఈ నూతన సంవత్సరంలో కూడా జీవిత ప్రయాణం ప్రారంభమైంది. దేవుడు ఎన్నడూ చెప్పలేదు ఈ జీవిత ప్రయాణము సులువుగా ఉంటుంది అని చెప్పి, కానీ విలువైనది దేవుడు చెప్పాడు. ఆ విలువైనది ఏంటిదనగా వెళ్ళుటకు ఎప్పుడు మనం భయపడకూడదు. ఎందుకనగా మనం భయపడకుండా మనల్ని దీవించే దేవుడు మన తోడున్నారు అనే ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసునచల పరిచర్యను ప్రోత్సహించిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ ప్రసాద్ గారు మరియు సునీత గారు, వారు ముత్తారాం విలేజ్ హనుమకొండ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ప్రసాద్ గారిని సునీత గారిని మీ పరిశుద్ధ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో ప్రభువా, వారి నూతన సంవత్సరాన్ని జీవితం అనే ప్రయాణాన్ని వారు ప్రారంభించగా ప్రభువా మీరు వారు తోడై ఉండండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి భయాన్ని వారిని తొలగించండి. దేని కొరకైనా వారు సందేహిస్తుంటే అవన్నీ తొలగించమని మేము వేడుకుంటున్నాం. ప్రసాద్ గారిని, సునీత గారిని మీరు దీవించి ఇచ్చిన కుమార్తె అను గారిని వారు తను చేస్తున్న PhD చదువులలో మీరు తోడై ఉండండి. సునీత గారి ఆరోగ్యం కొరకే, కుటుంబం అంతటి లోతైన రక్షణానుభవం కొరకే ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు ప్రేరేపించి చేయించిన సహాయాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఈ కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి ఈరోజు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనం ఆజ్ఞ, భయపడకము. ఆదికాండం 46వ అధ్యాయం 3వ వచనం సూక్తి, ప్రయాణము సులువుగా ఉంటుందని భగవంతుడు ఎప్పుడూ చెప్పలేదు, కానీ రాక విలువైనదని చెప్పాడు. కాబట్టి తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా మేము జీవించి ఈ ఆజ్ఞని ప్రభువా మా జీవితాల్లో పాటించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? అన్నట్లు మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? ఆరోగ్యాలు బాగా ఉన్నాయి కదూ? మీ ఆరోగ్యాల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. శనివారం అంతా ఉదయకాలం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉంటాం. యేసు అనుచరుల కార్యాలయంలో మీ కొరకు నమ్మకంగా ప్రార్థన చేస్తున్నామనే మాటను నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువారు అనేక అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నారు. ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక. మంచిది. ఈరోజు వాక్య ధ్యానంలోనికి నేను రాబోతున్నాను. ప్రార్థన చేసుకుని
దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు నాయనా. యేసు ప్రభు వారి యొక్క అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనం దగ్గరికి వచ్చి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీకు కొన్ని మనవులు చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యత కొరకై వందనాలు స్తోత్రాలు. మీరు ఇన్ని విధాలుగా మానవునితో మాట్లాడుతున్నప్పుడు ఎంతమంది వాక్యానికి లోబడి మిమ్మల్ని హృదయాల్లో చేర్చుకున్నడం ద్వారా పాపానికి, శాపానికి దూరమై జీవిస్తున్నారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇంతగా ఇన్ని విధాలుగా మీ ప్రేమ చేత మీరు మాట్లాడుతున్నప్పటికీ కూడా వాక్యానికి లోబడక పాపములో జీవిస్తూ ఉన్నవారిని ప్రత్యేకంగా మీ కృపాసన దగ్గరకు తీసుకుని వస్తున్నాం. వాక్య పరిచర్య ద్వారా అయినా వారు మారు మనసు పొందడానికి సహాయం చేయండి నాయన. 666 అనే ఆ దుష్టునిక సంఖ్య వారి మీద పడకున్నట్లు మీ కృపా సహాయాన్ని వారి పక్షంగా కోరుకుంటున్నాం. అనారోగ్యంగా ఉన్న వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. శాంతి సమాధానం లేక కుటుంబాల్లో అలమటిస్తున్న మా ప్రియ బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. మా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలు వాక్యాన్ని వింటున్నారు. వారి కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మా ప్రియ తెలుగు బిడ్డలు ఎక్కడున్నప్పటికీ కూడా ఈ వాక్యాన్ని వినడం ద్వారా వారు దీవించబడటానికి సహాయం చేయండి. అమెరికాలో ఉన్న తెలుగు ప్రజల కొరకై, ఆయా దేశాల్లో ఉన్న తెలుగు ప్రజల కొరకై మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కృపాశీర్వాదాలు మా బిడ్డలపై ఉంచండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో పాల్గొన్న మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మరొకసారి తన వాక్య సమృద్ధి చేత ఈరోజు దీవించునుగాక. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము మీ ముందు ఉంచుకునమని మనవి చేస్తున్నాను. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని. అదేమనగా 7 తెగుళ్ళు చేతపట్టుకుని ఉన్న 7 దూతలు. ఇవే కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. ఈ వచనంలో ఉన్న కొన్ని సత్యాలు నేను జ్ఞాపకం చేస్తాను. మరియు ఆశ్చర్యమైన మరి యొక్క గొప్ప సూచన పరలోకమందు చూచితిని. సూచన అనే మాట ఈ ప్రకటన గ్రంథంలో 3 పర్యాయాలు వ్రాయబడింది. సూచనలు అనే మాట 4 పర్యాయాలు వ్రాయబడింది. సూచన అనే మాట మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం మొదటి వచనంలో చూస్తాం. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అండర్లైన్ దాట్. అదేదనగా సూర్యుని ధరించుకున్న ఒక స్త్రీ. రెండవ సూచన ఏమిటనగా అదే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. మూడవ సూచన ఇప్పుడు మనం చదివిన వాక్య భాగంలో ఉంది. 15వ అధ్యాయము మొదటి వచనం. పిల్లరా, ఇది గమనించండి. మొదటి సూచన సూర్యుని ధరించుకున్న స్త్రీ అనే మాటలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటనగా ఇది దైవిక ఉద్దేశంతో సూచించబడిన సూచన. నెంబర్ 1. నెంబర్ 2, రెండవ సూచన ఎర్రని మహాఘట సర్పము అన్నాం కదూ. ఇది సాతాను యొక్క సూచన. సాతాను దేవునికి వ్యతిరేకి కాబట్టి ఆ వ్యతిరేకమైన సూచన రెండవ సూచన. మూడవ సూచన ఇది చివరిది. ఈ సూచన ఏమిటనగా విజయకరమైన సూచన, విజయ సూచన. దయచేసి ఈ సూచన పరలోకమందు యోహాను గారు చూచారు. ఆ సూచన ఏమిటనగా 7 తెగుళ్ళు చేతపట్టుకుని ఉన్న 7 దూతలు. తెగుళ్ళు అనే మాట ఎప్పుడైతే మనం చదువుతూ ఉంటామో మన మనస్సులు నిర్గమాకాండం మీదకు వెళ్తాయి. ఆ నిర్గమాకాండంలో మనం చూస్తాం కదూ, ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశానికి వెళుతూ ఉండగా ముందుగా ఫరో యొక్క అనుమతి కొరకై మోషే భక్తుడు ఆయన సముఖంలోనికి వెళతాడు. ఫరో తిరస్కరిస్తాడు. అటువంటి పరిస్థితుల్లో ఆ ఫరో రాజ్యంపై 10 తెగుళ్ళు దేవుడు పంపించినట్లుగా మనం చూస్తాం. దేవుని యొక్క మాటను తృణీకరించిన వారిపైకి వచ్చే ఈ గొప్ప విపత్తు 10 తెగుళ్ళుగా ఐగుప్తు కాలంలో వచ్చింది. ఈ కాలంలో మనం చూసినట్లయితే
7 మహాశ్రమల కాలంలో 7 తెగుళ్ళు చేతపట్టుకుని ఉన్న 7 దూతలు ఆ పరలోకమందు ఉండడం భక్తుడు చూచాడు పిల్లరా. కాబట్టి ఒక విషయాన్ని గమనించాలి. ఐగుప్తు దేశంలో కానివ్వండి, 7 మహాశ్రమలో కానివ్వండి, ఈ తెగుళ్ళు రావడానికి బలమైన కారణం ఏమిటనగా దేవునికి విధేయులుగా జీవించక, దేవుని మాటను తిరస్కరిస్తూ ఇష్టానుసారంగా జీవించే ప్రజలపైకి దేవుడు తెగుళ్ళు రప్పిస్తూ ఉన్నట్టుగా మనం గ్రహిస్తాం. ఒక సంతోషకరమైన సంగతి ఏమిటనగా ఈ 7 మహాశ్రమల కాలంలో తెగుళ్ళు అనుభవిస్తూ ఉన్నప్పుడు సంఘము భూలోకంలో ఉండదు. అనగా ఎవరైతే యేసు ప్రభువారి రక్తధారల చేత కడగబడి యేసు ప్రభువారు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు వెళ్ళిపోతారో ఆ 7 మహాశ్రమల కాలంలో యేసు ప్రభువారితో సంఘం ఉంటుంది. కాబట్టి ఆ సంఘము రక్షింపబడిన బిడ్డలు ఈ తెగుళ్ళు గుండా వెళ్ళరు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. రెండవ సత్యం, మొదటిది సూచన గూర్చి నేను చెప్పాను. రెండవది 7 తెగుళ్ళు గూర్చి నేను చెప్పాను. ఈ మొదటి వచనంలో మూడవ అనుభవం ఏమిటనగా ఇవే కడవరి తెగుళ్ళు. ఇక తెగుళ్ళు రావడానికి వీలు లేదు. 7 మహాశ్రమలు అయిన తరువాత యేసు ప్రభువారు 1000 ఏండ్ల పరిపాలనలోనికి వస్తారు. 1000 ఏండ్ల పరిపాలన అయిన తరువాత సాతానుడు అతని యొక్క అనుచరులు పాతాళంలో త్రోయబడతారు. కనుక నిత్య రాజ్యంలోనికి విశ్వాసులుగా మనం వెళ్తాం. అందుచేతనే ఇవి కడవరి తెగుళ్ళు. వీటితో దేవుని కోపము సమాప్తమాయను. దేవుడు కోపపడతాడా? ప్రేమస్వరూపైన దేవుడు కోపపడతాడా అని అడగడానికి అవకాశం ఉంది. ప్రియులారా, దేవుడు ఎన్నడూ కోపగించేవాడు కాదు. ఆయన ప్రేమమయుడే. ఆయన ప్రేమమయుడే కాదనటంలే. ఆయన ప్రేమతో పాటుగా ఒక విషయాన్ని గమనించు. ఆయన పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు. పరిశుద్ధుడైన దేవుడు నీ జీవితంలో అపరిశుద్ధతను క్షమించాలని ఆశపడుతున్నాడు. నీ జీవితంలో అపరిశుద్ధత పెట్టుకుని పరిశుద్ధుడైన దేవునికి తిరుగుబాటు చేస్తూ ఉంటే, నీతిమంతుడైన దేవునికి అనీతితో జీవిస్తూ నీవు తిరుగుబాటు చేస్తూ ఉంటే నీ జీవితంలో ఆయన న్యాయాన్ని చేకూర్చాలి. అందుచేత ఆయన నీ మీద ఉగ్రతను రప్పిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. జీవము గల దేవుని చేతిలో పడుట బహుభయంకరమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఇన్ని సంవత్సరాలుగా టీవీలో అనేక మంది దైవజనులు వాక్యం చెబుతున్నారు, రేడియోలో చెబుతున్నారు, నీవు వెళ్ళే సంఘంలో చెబుతున్నారు. అనేక పరిస్థితులు గుండా దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు. అయినప్పటికీ కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నువ్వు జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత నీ మీదకి రాక మరేమవుతుందో నీవే చెప్పాలి. దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం. కనుక ఈ యొక్క 7 ఉగ్రతలు అయిన తరువాత దేవుని యొక్క కోపము సమాప్తమయ్యేను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క కోపము సమాప్తమయ్యేను అనే మాట మనం చదువుతున్నామో మన మనస్సులు వెంటనే యేసు ప్రభువారు శిలువ మీద పలికిన మాట వైపుకు వెళ్తున్నాయి కదా. వాక్యం వింటున్నా కొద్దిమంది బిడ్డలు అయినా ఈ యొక్క మాటకు మీరు సమ్మతిస్తారు అని నేను ఆశపడుతున్నాను. దేవుని కోపము సమాప్తమైను, శిలువలో యేసు ప్రభువారు కూడా సమాప్తమైను అని చెప్పినట్లుగా మనం చూస్తాం, మనం చదివాం కూడా. ఇట్ ఈస్ ఫినిష్డ్ టెటెలెస్టాయ్. వాట్ ఈస్ ఫినిష్డ్? ఏది ముగించబడింది అనగా నీ పాపానికి రావాల్సిన శిక్ష యేసు ప్రభువారు శిలువలో భరించడం ద్వారా నీ పాపానికి విరుగుడు, నీ పాప శిక్ష శిలువలో సమాప్తమైంది. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, నీ పాపముల కొరక యేసు ప్రభువారు ఆఖరు బట్టు వరకు నమ్మకంగా రక్తాన్ని కాచారు. ఆ రక్తంలో నీకు పాప విమోచన. యేసయ్య రక్తము ప్రతి పాపము నుండి, ఎవ్రీ సిన్, ప్రతి పాపము నుండి, అది చిన్నదైనా అది పెద్దదైనా, అది ఎటువంటిదైనా, ఎంత ఘోర పాపినైనా రక్షించే, ప్రతి పాపాన్ని క్షమించే ఆ ప్రియ ప్రభు యొక్క రక్తం నీ పక్షంగా వ్యాజ్యమాడుతుంది. ఆ ప్రభు వారి శిలువలో ఆ చెరగబుచ్చుకుని సమాప్తమైనదని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే ఆ యేసు ప్రభు వారు చిందించిన ఆ పవిత్ర రక్తాన్ని నువ్వు ఆశ్రయిస్తావో, పౌలు గారు అంటున్నాడు, దేవుని యందున్న వారికి
ఏ శిక్షా విధియు లేదు. ఒకే ఒక విషయం, ఈ కోపము అందరిపై ఉండదు. ఎంత చెప్పినా నిర్లక్ష్యం చేస్తూ దేవుని యొక్క మాటను ఖాతరు చేయకుండా, దైవదాసుల యొక్క మాటను లెక్క చేయకుండా ఉంటే దేవుని యొక్క కోపాన్ని అనుభవించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించి ఎంతకాలం నేను ఇంకా ఈ పాపంలో జీవిస్తాను, ఈ పాపంలో వచ్చే ఈ జీవితం నా యొక్క జీవితంలో ఎంత మటుకు నేను అనుభవిస్తాను, ఈ క్షణంలో అయినా ఈ రోజైనా యేసు ప్రభువారిని నా హృదయంలోనికి ఆహ్వానిస్తాను. నా నోటితో యేసు ప్రభువుని ఒప్పుకొని ఆ యేసు ప్రభువును రాజుగా నా హృదయ క్షేత్రంలోనికి నేను ఆహ్వానిస్తాను. హృదయ సింహాసనంపై నా యేసు ప్రభువారిని అధిష్ఠింపజేస్తాను అని నువ్వు కోరుకుంటే నీవు దీవించబడతావు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. 2వ వచనాన్ని చదువుతున్నాను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది నేను చూచితిని. స్ఫటికపు సముద్రము అని చదివాను కదూ. ఈ ప్రకటన గ్రంథ విద్యార్థులు, నేను విద్యార్థిని, వింటున్న మీరు విద్యార్థులు, మనమందరము ప్రకటన గ్రంథాన్ని చుట్టూ చేరి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నాం. నేను ఎప్పుడైతే ఈ మాట చదివానో, స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని అని ప్రకటన గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో ఎప్పుడైతే చదివానో, దేవుని యొక్క వాక్యంపై ఆసక్తి కలిగిన వారు, దేవుని యొక్క వాక్యంలోని ప్రకటన గ్రంథ ధ్యానాలు వరుసగా క్రమంగా వింటున్నవారు వారి మనసులు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మీదకు వెళతాయి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉన్నట్టు ఉండెను. 4వ అధ్యాయంలో స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. ఈ 15వ అధ్యాయం 2వ వచనంలో అగ్నితో మిళితమైన స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని అంటున్నాడు. ప్రియులారా గమనించండి, ఇక్కడ అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రం. అగ్ని మీరు గమనించాలి, అగ్ని దహించేది, సముద్రం ఆర్పేది, నీళ్లు ఆర్పేది. అగ్ని అనే మాట శ్రమలకు సూచన. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, విశ్వాస జీవితంలో శ్రమలు రావడానికి అవకాశం ఉంది. దేవునికి వాక్యంలో ఒక చక్కటి మాట ఉంది. శ్రమలు లేని అనుభవము దుర్బీజ అనుభవము అని వాక్యంలో చెబుతుంది. కాబట్టి విశ్వాసి యొక్క జీవితంలో శ్రమలు వస్తాయి. నా జీవితంలో శ్రమలు లేవు, నా జీవితంలో శ్రమలు ఇంతవరకు నాకు రాలేదు అని ఎవరైనా అంటున్నారు అని అంటే వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు అన్న మాట. జీవితంలో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలు ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అనారోగ్యం వస్తుంది, మంచం మీద ఉంటాం, జీవితంలో అప్పుల బాధలు ఎక్కువ అవుతాయి, మానసిక ఒత్తిడి, శరీరంలో అనారోగ్యం, జీవితంలో ఇవన్నీ వస్తాయి. అగ్ని వంటి శ్రమలు మన యొక్క జీవితంలో ఉంటాయి. ప్రియులరా గమనించవలసింది ఏమిటి అనగా, ఇక్కడ ఉన్న సముద్రము ఏ రీతిగా ఉంది అనగా, అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం. అగ్ని, నీరు. దేవుని నామానికి స్తోత్రం. ఎల్లప్పుడూ శ్రమలే కాదు, ఈ శ్రమలు కొద్ది కాలమే. పౌలు గారు అంటాడు, ఈ శ్రమలు కొద్ది కాలమే, ఇదైన తరువాత ఉన్నతమైన మహిమ అనుభవంలోనికి వస్తాము అని తనకి విశ్వాసులకు పౌలు గారు ఎంతో అభయాన్ని ఇచ్చారు. నేను మనవి చేస్తున్నాను, ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, మమ్మీ మంచం మీద ఉన్నదా, డాడీ మంచం మీద ఉన్నాడా, లేక వాక్యం వింటున్నా మీరు అనారోగ్యంతో ఉన్నారా, ఇంటిలో శ్రమల గుండా వెళుతున్నారా, అప్పుల బాధలు తట్టుకోలేక మీ జీవితంలో ఆత్మహత్య చేసుకుంటే సరిపోతుంది అని మీరు నిస్పృహ నిరాశల మధ్య వెళుతున్నారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను. శ్రమలు వస్తాయమ్మా. శ్రమలు మనకు రాక ఎవరికి వస్తాయి? శ్రమలలో మనల్ని ఆదరించి నీరు వంటి ఆ ప్రియ ప్రభు ఉన్నారు అనే ధైర్యాన్ని కలిగి ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రం వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రము వద్ద నిలిచియుండుట చూచితిని. దేవునామానికి స్తోత్రం. ఆ క్రూర మృగము క్రీస్తు విరోధి యొక్క ప్రతిమను చేయించాలి అని ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో ఆ యొక్క అబద్ధ ప్రవక్త ఒత్తిడి తెచ్చినట్లుగా మనం చదువుకున్నాం. మీకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం ఉంటాయి అని నేను ఆశపడుతున్నాను. ఆ క్రూర మృగానికి ఒక సంఖ్య ఉంది.
666. ఎవరైతే ఈ సంఖ్య వారిక నొసటపై వారిక కుడి చేతిపై వేసుకుంటారో వారి జీవితాలలో సుఖం ఉంటుంది. కానీ ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రతిమకు దాని పేరు గల సంఖ్యకు లోబడక కొంతమంది జయించినట్లుగా మనం చూస్తాం. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, అనేక పర్యాయాలు లోకంతో మనము లాలోచి పడతాం, లోకంతో మనం కలిసిపోతాం. ఎందుకు చేతనగా కొంచెం కష్టము నష్టము వచ్చిందనంటే ఎవడు తట్టుకుంటాడులే, ఎవడు భరిస్తాడులే అని చెప్పి లోకంతో పాపంతో కలిసిపోవడానికి అవకాశం ఉంది. దేవుని యొక్క బిడ్డడు, దేవుని యొక్క విశ్వాసి ఎన్నడూ కూడా లోకంతో పాపంతో రాజీ పడకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ రాజీ పడితే నీ జీవితంలో సుఖం కలగవచ్చు, నువ్వు రాజీ పడితే నీ యొక్క జీవితంలో కొంత లాభం కలగవచ్చు. కానీ నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, దేవుని కొరకు సాతానుకు లోబడక జీవించడం వలన వచ్చే ఆశీర్వాదం నువ్వు ఎన్నడూ మర్చిపోవద్దు అని నేను మనవి చేస్తున్నాను. దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు ఆ స్ఫటికము సముద్రము యొద్ద నిలిచినట్లుగా మనం చూస్తాం. అండి, ఇది 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో జరిగే విషయాలు మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం. ఇక్కడ సముద్రపు ఒడ్డు వద్ద నిలిచిన వారు ప్రభు వారిని ఆరాధిస్తున్నారు. వీరు ఎవరు అనగా వీరు జయించిన వారు, సాతానుపై విజయం కలిగిన వారు. దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానం చేస్తాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో మనము జయించిన వారికి దేవుడిచ్చిన ఆధిక్యతలు మనం ధ్యానం చేస్తాం. ఆ జయించిన వారు ప్రతి విధమైన సాతానిక ఉద్దేశాల నుంచి జయించి ప్రభు కొరకు జీవించిన వారు జీవితంలో కలిగే భాగ్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటన గ్రంథంలో మన కొరకు వ్రాయించారు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం, చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక, జయించువానికి దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుని నామానికి స్తోత్రం. ఎవరైతే కష్టాల మధ్య, నష్టాల మధ్య, ఇరుకులు ఇబ్బందుల మధ్య ప్రభు కొరకు జీవిస్తారో వారికి దేవుడిచ్చే వాగ్దానం ఏమిటనగా దేవుని పరదేశులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. రెండవది ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం, జయించువాడు 2వ మరణం వలన ఏ హానియు చెందడు. అవును ప్రియులారా, మానవునికి 2 మరణాలు. ఒకటి స్వాభావిక మరణం, రెండవది ఆధ్యాత్మిక మరణం. మనం స్వాభావికంగా మరణించవచ్చు, కానీ మన యొక్క జీవితాల్లో 2వ మరణం మనకు ఏ హానియు చేయదు అనే విషయం దేవునికి వాక్యంలో వాగ్దానం చేయబడ్డాం. జయించువానికి ఇచ్చే 3వ వాగ్దానం ఏమిటనగా అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనం, జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును మరియు అతనికి తెల్ల రాతినిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరును పొందిన వానికే కానీ అది ఎవనికి తెలియదు. పిల్లరా, ఈ మాటలు చదువుతుంటే భూలోకంలో మనం ప్రభు కొరకు జయ జీవితం కలిగి ఉంటే ఇన్ని ఆధిక్యతలు దేవుడు వాగ్దానం చేశాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 26వ వచనాన్ని చూడండి. 26వ వచనంలో చూస్తే, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. అతడు ఇనుప దండముతో వారిని ఏలును, వారు కుమ్మరి వాని పాత్రల వలె పగులుగొట్టబడుదురు. అమ్మా బాబు, భూలోకంలో పేదవాడిగా పేదదానిగా నీవు జీవించినప్పటికీ కూడా నీకు గొప్ప అధికారాన్ని ఇస్తాను అని దేవునికి వాక్యం వాగ్దానం చేస్తుంది. భూలోకంలో పేదవారిగా ఉండవచ్చు, తినడానికి తిండి లేని వారిగా ఉండవచ్చు, కానీ జై జీవితం జీవించిన వారికి అధికారము వాగ్దానం చేయబడింది అనే సంతోషం నీకు ఉండాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 5వ వచనం, జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును, జీవ గ్రంథంలో నుండి అతని పేరెంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. 6వది ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం, జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన
యెరూషలేమును నా దేవుని పట్టణం పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. దేవుని నామానికి స్తోత్రం. ఆలయములో నిన్ను స్తంభముగా చేస్తానని ఆయన ఉదయకాలంలో వాగ్దానం చేస్తున్నాడు. చివరిసారిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చేదనో. దేవనామానికి స్తోత్రం. ఎంత గొప్ప ఆధిక్యతలు జై జీవితం జీవించిన వారికి ఉంటుందండి. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, నీవు రక్షింపబడ్డావా? రక్షింపబడిన నీవు పడిపోతున్నావా? నేను రక్షింపబడ్డాను, నా చూపులు చెడిపోతున్నాయి. నేను రక్షింపబడ్డాను, నా తలంపులు చెడిపోతున్నాయి. నేను రక్షింపబడ్డాను, నేను ప్రభువులో నిలబడలేకపోతున్నాను అని చాలామంది ఫోన్లు చేసి చెప్తారు అండి, ఉత్తరాల ద్వారా తెలియపరుస్తారు అండి, కలిసినప్పుడు మాట్లాడుతూ ఉంటారు, అన్న నేను ప్రభువులో నిలబడలేకపోతున్నాను, దయతో నా కొరకు ప్రార్థన చేయండి. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, ఐ వాంటెడ్ టు ఎంకరేజ్ యూ. మిమ్మల్ని ప్రోత్సహించాలని నేను ఆశపడుతున్నాను. ఏమిటి అనగా, మానవునిక జీవితంలో రక్షింపడిన తదుపరి కూడా కొన్ని విషయాలలో మనం బలహీనపరచబడటానికి అవకాశం ఉంది. అయినప్పుడు కూడా మన కొరకై మరణాన్ని, పాపాన్ని, శాపాన్ని జయించిన జయశాలుడైన మన ప్రభు మీద ఆధారపడి జై జీవితాన్ని జీవించడం ద్వారా వచ్చే ఈ 7 వాగ్దానాలు మీరు పొందమని నేను మనవి చేస్తున్నాను. ఈ జయించిన వారు దేవుని వీణలు గలవారై ఆ స్ఫటికపు సముద్రం వద్ద నిలిచియుండుట చూచితిని. వారు వీణలు పట్టుకుని ప్రభు వారిని ఆరాధిస్తున్నారు. ప్రభు వారిని ఎవరు ఆరాధించాలి? నేను మనవి చేస్తున్నా, ఎరిగిన హృదయంతో యేసు ప్రభు వారిని నీ సొంత రక్షకునిగా అంగీకరించిన అనుభవంతో ప్రభువుని ఆరాధించగలిగినట్లయితే దేవుడు నిన్ను దీవిస్తాడు, అనేకులకు ప్రయోజనకరంగా దేవుడు నిన్ను చేస్తాడు. అట్టి తీర్మానం చేసుకుని మనవి చేస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన ప్రతి బిడ్డకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు, నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు, మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.